హాయ్ హలో అందరికీ. ఈరోజు మా పిల్లల ఫోటోషూట్ వ్లాగ్ మీకోసం. మా పిల్లల 9 మంత్ ఫోటోషూట్ థీమ్ వింటర్ సీజన్ థీమ్ అనుకున్నా. సో ఇలా రైస్ అండ్ పల్సెస్తో ప్లాన్ చేశా. బట్ లాస్ట్కి ఏమైందో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది మీకే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని అవుట్పుట్. జస్ట్ వెయిట్ అండ్ సీ. అసలు ఇద్దరిని ఇలా మేనేజ్ చేస్తున్నా అంటే నాకు మా అమ్మ సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేను అసలు. మా పిల్లలు స్వెటర్స్ అస్సలు వేసుకోరు, సో ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్సే వేశాను. ఇక్కడ మా అమ్మ చిన్నదాన్ని చీరప్ చేస్తుంది సో దట్ ఫొటోస్లో స్మైల్ బాగా ఇవ్వడానికి. కానీ అది వాళ్ళ అక్కతో ఆడుకుంటుంది. సో ఇద్దరు ముచ్చట్లు స్టార్ట్ చేశారు. ఇంకా చాలా క్యూట్ అనిపిస్తుంది వాళ్ళు ఇలా చేస్తే. వాళ్ళ భాషలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఇద్దరు కిసెస్ పెట్టుకుంటారు, మళ్ళీ అప్పుడే కొట్టుకుంటారు. వాళ్ళకి ఇంకా మిల్క్ తాగిపించి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మా పిన్ని అమ్మ ఇద్దరు ఫీడ్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ప్యారలల్గా రెడీగా పెట్టా థీమ్ అంతా. లాస్ట్కి నా పిల్లలు థీమ్ని మొత్తం మెస్సీ చేశారు, కానీ మంచిగా ఆడుకున్నారు. అంతా డెకరేషన్ కనపడేసరికి వాళ్ళు మాత్రం సాటిస్ఫై అయ్యారు. సరే ఎలాగో అలా అట్లీస్ట్ 1 ఫోటో 9 మంది వచ్చినా చాలనుకున్నా. అంతా రివర్స్ అయింది. నేను వేరే కిచెన్ థీమ్తో మళ్ళీ 9 మంత్ ఫొటోస్ షూట్ చేయాల్సి వచ్చింది. అది షార్ట్ వీడియో పెట్టా నా ఛానల్లో, చూడండి గైస్. మొత్తానికి ఫోటోషూట్ ఫెయిల్ అయిందన్నమాట. సరే ఇంకా పిల్లలైనా ఆడుకుంటారులే అని వదిలేసాను ఇంకా. కానీ వాళ్ళ రైస్ ఇంకా కాటన్ అంతా నోట్లో పెట్టుకుంటున్నారు, అందుకే బయటికి తీసుకువెళ్ళాం. లాస్ట్కి నా పిల్లలు థీమ్ని మొత్తం మెస్సీ చేసేసారు. ఫొటోస్ రాలేదన్న బాధ కంటే వాళ్ళు మంచిగా ఆడుకున్నారనే సంతోషమే ఎక్కువైంది మా అందరికీ. ఇక్కడ అమ్మ చిన్నదానికి బర్డ్స్ని చూపిస్తుంది. మా ఇంట్లో చెట్ల మీద చాలా బర్డ్స్ ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా జనరేషన్ చూపిద్దాం అనుకున్నా మీకు. ఇక్కడ ఫస్ట్ మా అమ్మమ్మ, నెక్స్ట్ అమ్మ, తర్వాత నేను, పిల్లలు కూర్చున్నాం ఒక ఫ్రేమ్లో మీకు జనరేషన్స్ కనపడడానికి. సో ఇదన్నమాట ఇవాటి లాంగ్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.